హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనకైతే తెలంగాణలో మనకు ఒక రెవెన్యూ డివిజన్ నుంచి అయితే మనకు ఈ యొక్క రేషన్ డీలర్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా, స్టెప్ బై స్టెప్ చివరి వరకు అయితే చూడండి. మనకి ఇది జిల్లాల వారీగా అయితే నోటిఫికేషన్ అయితే ఇస్తూ ఉన్నారు. ఇండివిజువల్గా జిల్లాలలో రెవెన్యూ డివిజన్ వారీగా వస్తూ ఉన్నాయి. సో వచ్చినట్టయితే నేనైతే అప్డేట్ చేస్తూ ఉన్నాను. దాన్ని బట్టి మీరు అయితే ఒకసారి చూసుకోండి, ఓకేనా. సో ఈరోజు వచ్చేసి మనకు తెలంగాణ ప్రభుత్వం రాజస్వ మండలాధికారి కార్యాలయం చౌటుప్పల్ డివిజన్ నుంచి అయితే మనకు వచ్చింది. చౌక ధరల దుకాణంలో డీలర్ల భర్తీ కొరకు అయితే నియామక ప్రకటన అయితే విడుదల చేయడం అయితే జరిగింది. చూసుకోవచ్చు. నెంబర్ వచ్చేసి H/701/2026. తేదీ వచ్చేసి 9/7/2026 తేదీన అయితే మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో చౌక ధరల దుకాణంలో డీలర్ల ఖాళీల త్వరితంగా భర్తీ చేయుటకు ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సవరించబడిన సూచనల ప్రకారం ఎప్పటికప్పుడు చౌక ధరల దుకాణంలో డీలర్ల ఖాళీల పూరించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశించింది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి GOMS NO 20 కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ CSI CCS శాఖ తేదీ 6/9/2018లోని ఆదేశాలను అనుసరించి ఖాళీలు ఏర్పడిన చౌక ధరల దుకాణంలో డీలర్లను భర్తీ చేయటకై శ్రీత కలెక్టర్ పౌర సరఫరాలు యాదాద్రి భువనగిరి గారి లేఖ సంఖ్య CS2/80/2021 డేట్ 8/5/2025 ద్వారా ఆదేశించబడినది. సో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి డివిజన్లోని ఈ దిగువ ఇవ్వబడినటువంటి చౌక ధరల దుకాణంలో వివిధ కారణాల చేత ప్రస్తుత నోటిఫికేషన్ తేదీ 30/3/2026 నాటికి మొత్తం 30 ఖాళీలు ఏర్పడినవి. చౌక ధరల దుకాణంలో డీలర్ల ఖాళీలు ఈ క్రింది విధంగా చూపమైనది. సో అయితే ఇక్కడ మనకు వేకెంట్ అయినటువంటి పోస్టులు కూడా మనకు చెప్పారు. దాన్ని బట్టి వేకెంట్గా ఉన్నటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ దాదాపు మనకు 30 ఖాళీలు అయితే ఏర్పడినాయి ఈ యొక్క యాదాద్రి భువనగిరి జిల్లాలో. సో మరి ఏ రెవెన్యూ డివిజన్లో ఖాళీలు ఉన్నాయనేది కూడా మనకు ఇవ్వడం జరిగింది. అది కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూద్దాం మరి, ఓకేనా. కంటిన్యూస్గా క్లియర్గా కంప్లీట్గా చూడండి. మీ రెవెన్యూ డివిజన్లో ఉంటే 100% అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. కాకపోతే క్లియర్గా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది, ఓకేనా. సో చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు నెక్స్ట్ ఇదే అనమాట. మనకు వాళ్ళు ఇచ్చినటువంటి చూడొచ్చు క్రమ సంఖ్య, అదేవిధంగా మండలం, ఏ మండలంలో ఉన్నాయి, చౌక ధరల దుకాణం కొత్తగా ఏర్పడిన గ్రామంలో వివరములు, చౌక ధరల దుకాణం నెంబరు, రిజిస్ట్రేషన్ వివరాలు, ఓకేనా. సో నేను పేర్లు చెప్తాను, ఇవన్నీ వద్దు, పేర్లు మామూలుగా విలేజ్ చెప్తాను. ఇక్కడ చూసుకుంటే మండలం వచ్చేసి నారాయణపురం మండలం, వెంకట చింతతండ, మజిరా, మహమ్మదాబాద్, ఓకేనా. ఇది చూసుకోండి. నెక్స్ట్ నారాయణపురం మండలంలో గుడితండ, మజిరా, రాచకొండ. నారాయణపురంలో మరొకటి తుంబావి తండ, మజిరా, రాచకొండ. నారాయణపురంలో కడప గుడితండ, మజిరా, జనగం. నారాయణపురం సిత్యతండ, మజిరా, వావిలపల్లి. నారాయణపురం చిల్లాపురం 2, బుధాన్ పోచంపల్లి, ధర్మారెడ్డిపల్లి, బుధాన్ పోచంపల్లి, సాయినగర్, మజిరా, దేశ్ముఖి. సో ఈ మండలంలో అదేవిధంగా ఈ విలేజ్లో ఖాళీలు అనమాట, ఇవి గుర్తుపెట్టుకోండి. దాదాపు మనకు 8 అయిపోయినాయి. నెక్స్ట్ చూసుకుంటే మరిన్ని కూడా ఉన్నాయి. సో మనకు వచ్చేసి బుధాన్ పోచంపల్లి, మామిళ్ళగూడెం, మజిరా, పెద్దరావులపల్లి. నెక్స్ట్ చౌటుప్పల్ మండలంకి వెళ్ళినప్పుడైతే మనకు పంతంగి, మరొకటి చౌటుప్పల్ 1, అదేవిధంగా జైకిసారం 2. నారాయణపురం మండలం పోతే లింగవారిగూడెం, మజిరా, సర్వెల్. నారాయణపురంలో మరొకటి దాకుతండ, మజిరా, చిల్లాపురం. బుధాన్ పోచంపల్లికి వస్తే శివారెడ్డిగూడెం, మజిరా, ఇంద్రియాల. బుధాన్ పోచంపల్లిలో పెద్దగూడెం, మజిరా, జూలూరు. అదేవిధంగా బుధాన్ పోచంపల్లి కాఫ్రాయపల్లి, దొంతూరు, చిట్లక్పల్లి. మళ్ళీ వచ్చి అంతమ్మగూడెం, మజిరా, జిల్లక్పల్లి. రామన్నపేట మండలంకి వెళ్తే దుబ్బాక, కొమ్మాయిగూడెం, ఎల్లంకి 1, ఎల్లంకి 3. వలిగొండకి వెళ్తే నర్సాపురం, దప్పల్లి 2, చిత్తాపురం. అదేవిధంగా కొర్చిపల్లి, వలిగొండలో వెల్వర్తి 1, వలిగొండలో నర్సాయన్గూడెం, మజిరా, 6. సో దాదాపు మనకు ఒక 4 మండలాల్లో ఈ యొక్క ఉద్యోగాలు ఉన్నాయి. దాదాపు ఈ విలేజెస్ అనమాట. దీనికి సంబంధించిన లిస్ట్ కూడా నేను మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. దయచేసి మీరు అక్కడి నుంచి అయితే తీసుకోండి. ఈ పేపర్ లిస్ట్ మొత్తం అక్కడ పెడతా. సో ఇంకెవరైనా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోతే అక్కడ జాయిన్ అవ్వండి. అక్కడైతే PDF అయితే నేను అక్కడ పెడతా, ఓకేనా. ఇది లిస్ట్ అనమాట. ఒకవేళ మీ విలేజ్లో, మీ మండలం, మీ విలేజ్లో ఖాళీగా ఉంటే కంపల్సరీ అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. సో పైన చూపబడిన రిజర్వేషన్ ప్రకారం అర్హత గల ఆసక్తి గల వ్యక్తుల నుండి అయితే ఇటీ నియామకానికై
కింది విధంగా మనకైతే నిబంధనలకు అనుసరించి ఈ యొక్క ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చూడొచ్చు మనకు ఫర్ ఎగ్జాంపుల్ 10వ ఉంది చౌటుప్పల్ పంతంగి ఉంది కదా, పంతంగిలో వచ్చేసి షాప్ మనకి విలేజ్లో ఎస్సీ 2 వాళ్ళకైతే కేటాయించడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి. చౌటుప్పల్ 1లో వచ్చేసి బీసీబీ వాళ్ళకి కేటాయించారు. సో ఇక్కడ రిజర్వేషన్ ప్రకారం ఎవరికి కేటాయిస్తే వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ నారాయణపురం ఉంది కదా, వెంకటతావి తండా మజిరా మహమ్మదాబాద్ ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇది ఎస్టీ వాళ్ళకి కేటాయించారు. సో ఎస్టీ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి ఈ యొక్క రేషన్ డీలర్ పోస్ట్కి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈ రిజర్వేషన్ మాత్రం కంపల్సరీ చూసుకోవాలి. ఇక్కడ నారాయణపురం చిల్లాపురం 2 వచ్చేసి మనకు ఓసీ జనరల్, అంటే ఇక్కడ అందరూ అప్లికేషన్ చేసుకోవచ్చు, ఓపెన్ కేటగిరీ అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే బుధాన్ పోచంపల్లి ధర్మారెడ్డిపల్లి ఉంది కదా, ఇక్కడ చూసుకుంటే బీసీఏ వాళ్ళకి మాత్రమే, అది ఉమెన్కు మాత్రమే కేటాయించారు. చూసుకోండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు రిజర్వేషన్ మెన్స్ ఉమెన్స్ కేటగిరీ. ఇక్కడ బీసీఏలా ఉమెన్స్కి మాత్రమే కేటాయించారు ధర్మారెడ్డిపల్లిలో రేషన్ షాప్ డీలర్. సో ఇది క్లియర్గా చూసుకోండి. ఇదైతే డీటెయిల్స్ నేను వాట్సాప్ ఛానల్లో పెడతా, అక్కడి నుంచి తీసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఆ డీటెయిల్స్ అయిపోయినాయి. మరి వీటికి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఈ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి మనం. సో చూసుకుంటే అర్హతలు చూసుకుంటే నిరుద్యోగులు లేదా మహిళా స్వచ్ఛంద వినియోగదారుల సంస్థల గ్రామీణ మహిళా సభ్యులను కలిగి ఉన్న లేదా మహిళలు ప్రత్యేకంగా నిర్వహించే పట్టణ గ్రామీణ స్వయం సహాయక బృందాలు ఎస్హెచ్జి అంటారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పై డీలర్ల నియామకానికి అర్హులు. సో గుర్తుపెట్టుకోండి, మెయిన్గా ఇది మహిళలకైతే మెయిన్ ప్రిఫరెన్స్గా ఉంది. నిరుద్యోగులు లేదా మహిళా స్వచ్ఛంద వినియోగదారుల సంస్థ గ్రామీణ మహిళా సభ్యులను కలిగి ఉన్నటువంటి లేదా మహిళలు ప్రత్యేకంగా నిర్వహించేటువంటి పట్టణం కావచ్చు గ్రామాల స్వయం సంఘాల బృందాలు ఉంటాయి ఎస్హెచ్జి, వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఈ యొక్క డీలర్ నియామకానికి. సో మహిళలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. ప్రతిదీ ఇందాక నేను చెప్పినటువంటి 30 వేకెన్సీస్ ఉన్నాయి దాదాపు 4-5 మండలాల్లో వివిధ గ్రామాలలో. రిజర్వేషన్ ప్రకారం మీకు మీ ఊర్లో రిజర్వేషన్ ప్రకారం ఏమి ఉందో వాళ్ళైతే మహిళలు అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చూసుకుంటే కనీస విద్యార్హత ఏం చూసుకుంటామంటే ఇక్కడ దరఖాస్తుదారుడు కనీసం 10వ తరగతి లేదా తత్సమానమైనటువంటి పరీక్ష ఉత్తీర్ణుడై ఉండాలంటే మినిమం 10వ తరగతి పాస్ అయి ఉండాలి. 10వ తరగతి ఉత్తీర్ణులైన వ్యక్తులు లభించిన ఎడల 7వ తరగతి ఉత్తీర్ణులైనటువంటి వారి దరఖాస్తుల పరిశీలనలోకి తీసుకునబడడం కావున వారు కూడా దరఖాస్తు సమర్పించుకోవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే మరొకటి, ఒకవేళ మీ యొక్క గ్రామాల్లో అప్లికేషన్ చేసేటప్పుడు 10వ తరగతి చేసినటువంటి క్యాండిడేట్స్ లేకపోతే 7th క్లాస్ను కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకుంటారట. కాబట్టి ఏంటంటే 7వ తరగతి చదివినటువంటి మహిళలు కూడా ఉంటే ఎవరంటే అప్లికేషన్ చేసుకోండి మీ మండలంలో మీ ఊర్లో కనుక వేకెంట్ ఉంటే. అందుకే ఆ వేకెంట్ లిస్టు నేను వాట్సాప్ ఛానల్లో పెడతా, అందరూ అక్కడ జాయిన్ అవ్వండి, అక్కడి నుంచి పీడిఎఫ్ తీసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు యాంటిజెన్స్ అంటే గత చరిత్ర పరిశీలన కూడా చూస్తారంట. ఏంటంటే అర్జీదారు అంటే అప్లికేషన్ చేసేటువంటి వారు ఎలాంటి నేర చరిత్ర కలిగి ఉండరాదు మరియు నిత్యావసర వస్తువుల చట్టం కింద నేర చరిత్ర కలిగి ఉండరాదు. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఆ క్యాండిడేట్ అయితే ఎలాంటి నేర చరిత్ర ఉండదు, అంటే ఎలాంటి కేసులు కూడా ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వయోపరిమితి చూసుకుంటే నోటిఫికేషన్ జారీ చేసిన నాటికి దరఖాస్తుదారు 18 సంవత్సరాల నుండి దాదాపు 40 సంవత్సరాల వయసు మించకుండా ఉన్నవారు అర్హులు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, 18 నుంచి 40 ఇయర్స్ వరకు అయితే మీకు ఏజ్ ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ నివాసం మరియు ప్రాధాన్యత ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్, దరఖాస్తుదారు ఏ చౌక ధరల దుకాణం డీలర్షిప్కి దరఖాస్తు సమర్పించున్నారో ఆ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ పరిధిలో ప్రాంత నివాసి ఉండాలి. ఒకవేళ మన మండలంలో మన గ్రామంలో పడ్డదనుకోండి, ఆ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఒకవేళ పట్టణం అయితే మున్సిపాలిటీ ఉంటుంది, ఆ మున్సిపాలిటీ చెందిన వ్యక్తి అయి ఉండాలి. వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, వేరే గ్రామాలలో కాదు. గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకొని అప్లికేషన్ చేసుకోండి. మెయిన్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీ కేటగిరీ చూసుకోవాలి, తర్వాత ఉమెన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది, తర్వాత స్థానికులై ఉండాలి, తర్వాత 10th క్లాస్ చూస్తారు, తర్వాత 7th క్లాస్, 10th లేకపోతే 7th. ఇది మెయిన్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 18 నుంచి 40 సంవత్సరాల ఏజ్ ఉండాలి, ఎలాంటి మీ మీద కేసులు ఉండకూడదు. ఓకేనా. దరఖాస్తుదారు వికలాంగులైనచో ఆ సంబంధిత మండలం నివాసి ఉండవలను. కానీ ఒకవేళ చౌక ధరల దుకాణం డీలర్గా ఎంపికైనచో ఆ చౌక ధరల దుకాణం ఉన్న గ్రామంలోనే నివసించవలను, కానీ మొదటి ప్రాధాన్యత ఆ గ్రామ ప్రాంత నివాసికే ఇవ్వబడును. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ ఉన్నటువంటి ఊర్లలోకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది, ఆ ప్రాంతాలకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, తర్వాతనే బయట వాళ్ళకి అనమాట. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ లోపల ఎవరు ఎలిజిబిలిటీ లేకపోతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా గట్లే రిజర్వేషన్లో సెలెక్ట్ అయ్యారు అనుకోండి, కంపల్సరీ వాళ్ళు వచ్చి ఆ ఊళ్ళోనే ఉండాల్సి వస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. అది రేరు, ఫస్ట్ అయితే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్వాతంత్ర సమయోధుల కుటుంబాలకు చెందినటువంటి అర్జీదారులకు ఎంపికలో ప్రాముఖ్యత ఇవ్వబడును. స్వాతంత్ర సమరయోధులలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకైతే ఇస్తారట, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. కేవలం మహిళలచే నడపబడుతున్న మహిళా గ్రూపుల ఎస్హెచ్జికి చెందిన వారికి కూడా ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇక్కడ చూసుకోవాలి, మహిళలచే నడపబడుతున్నటువంటి ఎస్హెచ్జి గ్రూపులు ఉంటాయి కదా,
ఆ గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైనా ఇక్కడ అప్లికేషన్ చేస్తే ఫస్ట్ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారు. నేను ముందే చెప్తున్నా, ఫస్ట్ మహిళలకు ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎస్హెచ్జి గ్రూప్ వాళ్ళకు ఉంటుంది, గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ నివాసి ప్రాంతాలకు మాత్రమే ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే గమనిక చూడొచ్చు ఇక్కడ. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ వచ్చేసి మనకు 13/7/2020 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ వచ్చేసి మనకు 27/7/2026 తేదీ వరకు అయితే ఈ యొక్క దరఖాస్తులు అయితే తీసుకుంటారు, గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ సెలవు దినాలలో అయితే దరఖాస్తులు స్వీకరించబడవు, గుర్తుపెట్టుకోండి. మనకు గవర్నమెంట్ హాలిడేస్ ఉన్నప్పుడు అయితే ఇవి తీసుకోరు. మనకు గవర్నమెంట్ వర్కింగ్ డేస్ ఏవి ఉంటాయో ఆ డేట్లలో అయితే ఆ టైంలో మాత్రమే అప్లికేషన్ అయితే తీసుకుంటారు, గుర్తుపెట్టుకొని. ప్రభుత్వ పని దినాల్లో మాత్రమే దరఖాస్తులు రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం చౌటుప్పల్లో స్వీకరించబడతాయి. సో గుర్తుపెట్టుకోండి, ఈ అప్లికేషన్లన్నీ కూడా మనకు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అధికారి కార్యాలయం చౌటుప్పల్లో మాత్రమే ఈ యొక్క అప్లికేషన్లు అయితే తీసుకుంటారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. అది మార్నింగ్ 10:30 AM నుంచి సాయంత్రం 5 గంటల వరకే మీ యొక్క అప్లికేషన్లు అయితే చూడొచ్చు. రాజస్వ మండలాధికారి చౌటుప్పల్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, మనకు 13/7 నుంచి స్టార్ట్ అయిపోయింది, 27/7/2020 లాస్ట్ డేట్ అనమాట. సో వర్కింగ్ డేలో తీసుకుంటారు, మార్నింగ్ 10:30 AM నుంచి 5 PM వరకు. అది కూడా చౌటుప్పర్ రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో మాత్రమే తీసుకుంటారు, ఓకేనా. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ప్రకటించు ప్రదేశంలో అంటే మనకు శ్రీత జిల్లా కలెక్టర్ కార్యాలయం, యాదాద్రి భువనగిరి జిల్లా, అక్కడ నోటీస్ బోర్డులు అయితే ఉంటాయి, చూసుకోండి. మీ జిల్లా కలెక్టర్ ఆఫీసులలో ఉంటాయి, మండల MRO ఆఫీస్లో ఉంటాయి, RDO ఆఫీస్లో ఉంటాయి, ఎంత నోటీస్ కూడా అవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మనకు ఇవ్వడం అయితే జరిగింది. మరి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఏ మండలంలో, ఏ ఊర్లలో అనమాట. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే మనకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ నుంచి అయితే వచ్చినటువంటి మనకు రేషన్ డీలర్ల భర్తీకి అయితే ఇది నోటిఫికేషన్. సో తప్పకుండా నేను చెప్పినటువంటి ఈ మండలంలో ఈ ఊరాల్లో ఉన్నటువంటి ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ మహిళలు ఉన్నారో వాళ్ళైతే అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వదు, ఓకేనా. దీనికి సంబంధించిన PDF అయితే మన వాట్సాప్ ఛానల్ లింక్ అక్కడ పెడతాను, డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ చేయండి. ఒకసారి మీ RDO కార్యాలయంకి వెళ్ళి అడగండి, ఫార్మాట్ అన్నీ కూడా ఇస్తారు, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నా, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక జిల్లా నుంచి మళ్ళీ నోటిఫికేషన్ రాగానే ఇమీడియట్లీ అప్డేట్ చేస్తాను. దానికోసం అయితే మీరు నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లేదంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.